అల్లాన్ని మనం వంటల్లో వాడే పదార్థంగానే చూస్తాం కానీ ఇది అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. దీనిని ఊరికే అలా తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నుంచి వాపు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పులను తగ్గించటంలో ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. దీనిని మనం వంటలతో పాటు టీ చేసుకునేటప్పుడు కూడా తాగుతుంటాం. అయితే దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. సాధారణంగా అల్లం వాడే ముందు పొట్టు తీసి ఆ పొట్టుని పరేస్తుంటాం. కానీ అల్లం పొట్టుని కూడా చాలా రకాలుగా వాడొచ్చు. అల్లం పొట్టుని మనం స్టోర్ చేసి కడిగి ఆరబెట్టి ఉంచాలి. దీనిని మనం వంటల దగ్గర నుంచి ఇంట్లో అనేక పనులకి వాడొచ్చు. దీనిని వాడటం వల్ల వంటలకి రుచి పెరగడమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. చాలా మంది టీ చేసుకుంటారు, అప్పుడప్పుడు అల్లం టీ చేసుకుంటారు. అయితే అల్లం నేరుగా వాడకపోయినా కూడా ఈ అల్లం తొక్కని వేసి చూడండి, మీకు కూడా అదే టేస్ట్ వస్తుంది. కాకపోతే కాస్త ఎక్కువ పరిమాణంలో వేయాల్సి ఉంటుంది. దీనిని మనం పాలతో తయారు చేసినప్పుడైనా లేదా వట్టి నీటితో తయారు చేసినప్పుడైనా కూడా వాడుకోవచ్చు. కొంతమంది లెమన్ టీ, మింట్ టీ, బ్లాక్ టీ అంటూ చేసుకుంటూ తాగుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ అల్లం పొట్టు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. వంట చేసే నూనెల క్యాన్స్లలో కూడా కొద్దిగా అల్లం పొట్టుని వేసుకోవటం మంచిది. దాన్ని పూర్తిగా కడిగి ఆరబెట్టిన తర్వాతే ఆ క్యాన్లో వేయాలి. అప్పుడు మెల్లిమెల్లిగా ఆ ఫ్లేవర్ నూనెలకి పడుతుంది. దీంతో వంట చేస్తే మంచి ఫ్లేవర్ఫుల్ ఆయిల్ని వాడినట్లుగా ఉంటుంది. ఇవి వంటల రుచిని పెంచేస్తాయి, వంటలకి కొత్త ఫ్లేవర్ని ఇస్తుంది. పైగా ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మీరు ఏవైనా సూప్ చేసినప్పుడు అందులో కొద్దిగా అల్లం పొట్టు వేసి చూడండి, ఆ సూప్స్ మంచి ఘాటుగా రుచిగా ఉంటాయి. అలాగే వర్షాకాలం, చలికాలంలో ఇలా తయారైన సూప్స్ మహా రుచిగా ఉంటాయి. వీటి ఫ్లేవర్స్ కూడా ఎంతగానో బాగుంటుంది. అయితే సర్వ్ చేసేటప్పుడు మాత్రం వాటిని తీసేయడం మంచిది, లేదంటే కొంతమందికి తొక్క నచ్చకపోవచ్చు. చాలా మంది అల్లం రసాన్ని జుట్టుకి కూడా రాసుకుంటుంటారు. అయితే పొట్టుని మనం కాస్త నీటిలో వేడి చేసి మరిగించి ఆ నీటిని తలకి క్లీన్ చేసుకుంటే స్కాల్ప్ మంచిగా హెల్తీగా మారుతుంది. అలాగే జుట్టుకి మెరుపు వస్తుంది. పైగా చుండ్రు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. వీటిని మనం జుట్టు పెరుగుదలకి కూడా వాడుకోవచ్చు. దీనిని స్ప్రే బాటిల్లో వేసి అప్పుడప్పుడు తల మీద, జుట్టు మీద స్ప్రే చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే మన ఇంట్లో చెట్లని పెంచేటప్పుడు వాటికి రకరకాల ఎరువులను వేస్తూ ఉంటాం. అయితే ఈ పొట్టుని వేయటం వల్ల వాటిలోని గుణాలు మొక్కలకి సహజ ఎరువులాగా ఉపయోగపడి చెట్లు చక్కగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఈసారి పారేసే బదులుగా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా అల్లం పొట్టుని ఇంట్లో వంటలకి, డ్రింక్స్ తయారీకి, సూప్స్ కోసం, క్లీనింగ్ కోసం ఎలా అయినా వాడొచ్చు. మనం ఇంట్లో కొన్ని వస్తువుల్ని క్లీన్ చేయడానికి వెనిగర్ని వాడుతుంటాం. అలాంటి టైంలో అల్లం పొట్టుని కూడా బాగా పనిచేస్తుంది. నీటిలో కాస్త డిష్ వాష్, కొద్దిగా అల్లం పొట్టు వేసి దానిని అలాగే ఉంచండి. ఆ తర్వాత ఆ నీటితోటే వస్తువులని క్లీన్ చేసి చూడండి. దీంతో అల్లం పొట్టుతో క్లెన్జింగ్ గుణాలు కూడా మరకల్ని ఈజీగా పోగొడతాయి.